ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 22 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా 23 మరియు 24వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనం ఈ కర్మయోగము అనే ఈ అధ్యాయము అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలతో ప్రారంభమైంది. అలా ప్రారంభమైన క్రమంలో పరమాత్మ ఆ జవాబు ఇస్తూనే ఉన్నారు. మనకి ఎంతో చక్కగా ముందు కర్మ చేయటం అనేది, క్రియ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిత్యం క్రియ చేస్తూనే ఉండాలి. అది కూడా మనం చేసే బాహ్య కర్మలు అన్నీ కూడా ఒక యజ్ఞంగా, ఒక నైవేద్యంగా భగవదార్పితంగా చెయ్యాలి. అలా చేస్తూ ఉన్న క్రమంలో కూడా మళ్ళీ పరమాత్మ ఏం చెప్పారు, ఆ సృష్టి ఆవిర్భావం అక్కడి వరకు వెళ్ళి ఒక సృష్టిలో ఒక చక్రీయ క్రమం అనేది ఉంది, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంది. మళ్ళీ ఆ క్రమంలోనే ఈ ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంది. మనకి ఈ భౌతిక శరీరం అనేది సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంది, సూక్ష్మ శరీరం కారణ శరీరం మీద ఆధారపడి ఉంది. మళ్ళీ ఇదంతా కూడా అతీతంగా ఎవరు ఉన్నారు, అందరిలోనూ అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మ. ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ మనం అందరం కూడా అక్కడ లయం అవ్వవలసిందే. ఈ చక్రీయ క్రమాన్ని ఎవరైతే అనుసరించారో, అంటే ఈ భౌతిక స్థూల ప్రపంచంలోనే ఉండిపోతాను అని ఇక్కడే దేహాత్మ భావనతో కూరుకుపోయిన వారికి ఆ జన్మను వారు వృధా చేస్తున్నారు, వారే పాపాత్ములు అని చెప్తున్నారు. అయితే అలా ఈ క్రమాన్ని అనుసరించి ఎవరైతే ఆత్మస్థితిలో లయమైపోయిన జ్ఞాని ఎవరైతే ఉంటారో వారికి ఇంకా కర్మ బంధనం అంటూ ఉండదు. వారు ఆత్మలలో రమిస్తూ ఆత్మలందే ఆసక్తి పొంది ఉన్నవారు. వారికి భౌతిక కర్మలు చేసినప్పటికీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేసినప్పటికీ కూడా వారికి ఆ బంధనం అనేది ఉండదు అని చెప్పి వెంటనే మళ్ళీ చెప్పారు, నువ్వు ఇంకా ఆత్మలో లయం అవ్వలేదు, ఆత్మలో స్థిరం అవ్వలేదు, కాబట్టి నువ్వు ఈ కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అనేది అది చేస్తూనే ఉండాలి. ఎలా అయితే జనక మహారాజు తదితర మహారాజులు ఈ కర్మయోగం ద్వారానే ఉన్నత స్థాయిని పొందారో, పొందినప్పటికీ కూడా వారికంటే అధమ స్థాయిలో ఉన్న వారికి మార్గదర్శకంగా ఉండటానికి వారు ఇంకా ఈ నిష్కామ కర్మయోగాన్ని వారు అనుసరిస్తూనే ఉన్నారు. దానికి నువ్వు అర్హుడవు అని అర్జునుడికి, అంటే మనందరికీ చెప్తున్నారు. అలా చెప్తూ మళ్ళీ ఏమన్నారు, పోయిన వారు మనకి ఈ శ్రేష్ఠులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ఆ గురుస్థానంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి పరమాత్మ చెప్పేది ఏమిటి అంటే, మీరు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పటికీ కూడా మీ క్రమశిక్షణ మీరు విడనాడొద్దు. మీ ఆహార నియమాలు కానీ, మీ సాధనా మార్గాన్ని కానీ దాన్ని ఎప్పుడూ కూడా మీరు అనుసరిస్తూనే ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీకంటే అధమ స్థాయిలో ఉన్న సామాన్యులు అనుసరిస్తారు, మీరు చేసే చర్యలని అనుసరిస్తారు, మీరు చెప్పే మాటలు కాదు అని చెప్పారు. ఇక్కడ శ్రేష్ఠులు అంటే మనకి మనలో ఉన్న అతీత శక్తి అయినటువంటి మనస్సు. ఆధ్యాత్మికంగా మనకి పరమహంస యోగానంద గారు దీనికి అర్థం ఏం చెప్పారంటే, మనస్సు దేనిలో అయితే లీనమైపోయి ఉంటుందో, దేనితో అయితే ఉంటుందో దాన్ని, ఆ మనసును అనుసరించే ప్రలోభాలు కానీ కోరికలు కానీ అన్ని ఆ మనసును అనుసరించే ఉంటాయి. మనసు అంటే శ్రేష్ఠుడు అని ఏదైతే చెప్పారో అది మనస్సు. ఈ జనహ అన్నది ఏమిటి అంటే, మనలో ఉన్న కోరికలు కానీ ఈ బాహ్య మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనస్సును అనుసరిస్తాయి. ఇదే సామాన్యులు అనేది. అప్పుడు ఆ శ్రేష్ఠులు అనేవాళ్ళు నిత్యం కూడా ఆత్మ స్థితిలో ఎప్పుడైతే ఉంటారంటే, మనస్సు ఎప్పుడు ఆత్మలో లయమై ఉంటుందో మన కోరికలు ఇవన్నీ కూడా ఆ భగవంతుని గురించే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా బాహ్య జగత్తు మీద, ఈ దృశ్యమాన ప్రపంచం మీద, ఈ చిన్ని చిన్ని ప్లెజర్స్ మీద ఉండవు.
అది. తర్వాత 22వ శ్లోకంలో మళ్ళీ పరమాత్మ అంతా ఉన్నది నేనే, ఇదంతా సృష్టికర్తను నేను, నాకు ఎటువంటి కోరికలు లేని కోరికతో ఈ సృష్టిని నేను ప్రారంభించాను. అలా ప్రారంభించిన సృష్టించిన ఈ సృష్టిలో ఒక కర్మగా నేనే ఉన్నాను. నేను చూస్ చేసుకున్నది ఏమిటి అంటే, నేను ఎంపిక చేసుకుని ఉన్నది ఏంటంటే కర్మ. నేను నిరంతరం కర్మని ఆ ప్రతి ఒక్కరిలోనూ జ్ఞాన స్వరూపముగా కర్మని చేస్తూనే ఉన్నాను. మీలో చిత్స్వరూపంగా విరాజిల్లుతున్నది నేనే. నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు కూడా, అంటే మా వారి ప్రతిబింబంగా ఉన్న మనకి కూడా ఏం చెప్తున్నారు అంటే, నిత్యం మీరు కర్మలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను ఎంపిక చేసుకునేది నిష్కామ కర్మమే, నేను ఎప్పుడు ఆపట్లేదు. కాబట్టి నన్ను చూసి మీరు కూడా నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి అని అంతవరకు మన 22వ శ్లోకాల వరకు తెలుసుకున్నాం. ఈరోజు మన 23వ శ్లోకం దానికి కంటిన్యూషన్ అనమాట. పరమాత్మ ఏదైతే అంతా నేనే అయి ఉన్నానో, ప్రతి ఒక్కటి నేనే, నేను లేనిదంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి పదార్థంలోనూ అది వ్యక్తపరచిన, వ్యక్తీకరించుకున్న లేదా అన్మానిఫెస్టెడ్, ఇంకా వ్యక్తము కానటువంటి ఈ సమస్త సృష్టిలోనూ ఉన్నది నేనే అని చెప్పారు. దానికి కంటిన్యూషన్ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా అర్జునుడు అంటే సాధకులు మనం వింటూనే ఉన్నాము. పరమాత్మ అట్లా చెప్తూనే ఉన్నారు. చాలా ఇంకా డీపర్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఇంకా మనకి చెప్తున్నారు, ఇక్కడ అసలు మీది అంటూ ఏమీ లేదు, అసలు అంతా ఉన్నది నేనే. ఆ భ్రమలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తున్నారు. మనం ఏదైతే నాది నేను, నాది నేను, నేను 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 అని నిత్యం కొట్టుకుంటున్నాము, మీరు కాదు అని నొక్కి వక్కాణించి, ఇదంతా నేను, మీది కాదు, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ మీ, దట్ బిగ్ ఐ. ఆ నేనుని పట్టుకోవాలి మీరు. అదే నిజమైన నేను. ఈ నేను అని దేహంతో ఏదైతే ఉన్నారో ఇది మీరు కాదు అని మనకి ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నారు పరమాత్మ. మరి 23వ శ్లోకం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ముందు మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకాన్ని పాడించుకొని దాని తర్వాత దాని నిగూఢ అర్థాన్ని చూద్దాము. వెల్కమ్ సాయి మేడం, ఓవర్ టు యూ. 3వ అధ్యాయము 23వ శ్లోకము. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. థ్యాంక్ యూ మేడం. ఈ 23వ శ్లోక అట్లా కంటిన్యూ చేస్తున్నారు కదా, నేనే అంతా ఉన్నది అని, సృష్టికర్తను నేనే అని చెప్తూ, మరి మనందరికీ పరమాత్మ చెప్పిన యజ్ఞ విధానము, యజ్ఞాచరణ, నైవేద్యంగా అర్పించడం ఇవన్నీ విన్న తర్వాత దేనిని నేను అనుసరించాలో, మీ ఆచరణ ఎటువంటిది, నేను అనుసరించటానికి దానిని నేను తెలుసుకోవాలి కదా అని ఒక జిజ్ఞాస కనబరిచే అర్జునుడి వంటి సాధకులకు పరమాత్మ ఈ 22వ శ్లోకం నుండి కూడా, నమే పార్థాస్తి, 22వ శ్లోకం నుండి కూడా, ఓ అర్జున, అంటే ఓ సాధకులారా, నాకు కర్తవ్యం అంటూ ఏం లేదు అంటూ ఈ 3 శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నారు. 22, 23, 24 ఈ శ్లోకాల ద్వారా వివరిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అంటే పరమాత్మ తనకు తానుగా చెప్తున్నారు, నాకు అంటూ చెయ్యవలసింది అంటూ ఏది లేదు, కానీ నేను చేస్తూనే ఉన్నాను. అందులో నాకు ఎటువంటి కోరిక లేదు, ఫలాపేక్ష లేదు. అదే నిష్కామ కర్మ యోగము. ఇది మనకి నొక్కి వక్కాణించి, మీరు చేసే ప్రతి పనిలో కూడా ఇటువంటి మనస్థితిలోనే ఉండి చెయ్యాలి. మీ స్థితి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని మనకి చెప్తున్నారు పరమాత్మ. 22, 23, 24 ఎందుకు నేను అనేది గట్టిగా చెప్తున్నారు అంటే, మనలో నుండి ఆ అహం తొలగాలి. నేను చేస్తున్నాను అన్న భావన పోయి, ఇదంతా పరమాత్మ ఈ దేహం ద్వారా చేపిస్తున్నారు, ఆయనంటూ లేకపోతే ఈ దేహమే లేదు, ఇదంతా ఒక శవం మాత్రమే అన్న స్ఫురణ మనకి లోపల నుండి రావాలి. ఆ పెద్ద నేనెవరు అంటే, నేను ఈ దేహం కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, ఇది నేను ఒక ప్రతిబింబాన్ని, పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని అని తెలుసుకోవటానికి, మనకు తెలియజేయటానికి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అన్న డౌట్ వస్తుందేమో సాధకులకు అని
మనకి చెప్తున్నారనమాట ఎట్లా ఆచరించాలి. యజ్ఞం అన్నారు, నైవేద్యంగా చెప్పమన్నారు. మరి అది మీరెట్లా ఆచరిస్తారు? హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్? అంటే మనకి ఇప్పుడు అదే కదా మనకి చెప్పేది. ఆ గురువుల్ని కానీ అందరినీ వారి ఆ వారిని ప్రస్తావించి మనకి ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేపిస్తున్నారు పరమాత్మ. వాళ్ళ ద్వారా మీరు ఇలా ఉండాలి అని వాళ్ళకు కూడా ఒక ఒక డిసిప్లిన్ అనేది పెట్టారు. మీరెప్పుడు కూడా మీ చర్యలు మీ క్రమశిక్షణ కానీ వీడి, ఓకే మేము హయ్యెస్ట్ స్టేట్కి రీచ్ అయ్యాం కాబట్టి అట్లా ఉండొద్దు, ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి ఆ డౌటే వస్తుంది. ఇప్పుడు మీరెట్లా చేస్తారు పరమాత్మ, మీకేంటి, మీ కర్మలేంటి, మీరు ఎలా చేస్తారు అని జిజ్ఞాస కనబరిచే వారికి నేను కూడా చేస్తూనే ఉన్నాను, నేను కూడా నిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇంకా దానికి కంటిన్యూషన్ ఏంటి అనేది ఈ 2 శ్లోకాలు 23, 24లో చూద్దాము. ఇక్కడ పద విభజన ఏంటి? హి ఏలనన పార్థ, ఓ పార్థ, యది ఒకవేళ జాతు ఎప్పుడైనను, అహం నేను, అతంద్రిత అంటే సావధానుడనై, కర్మణి కర్మయందు నా వర్తేయం ప్రవర్తింపకున్నచో, మనుష్యాహ మనుజులు, సర్వశః అన్ని విధముల, మమ నా వర్త్మ మార్గమునే, అనువర్తంతే అనుసరించెదరు. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఓ పార్థ, ప్రితకుమారుడా పార్థ, నీలో త్యజించే శక్తి ఉంది చూసావా, మర్చిపోవద్దు. ఆ పార్థ మనం ప్రతి మాటకి అర్థం తెలుసుకున్నాం అర్జున విషాద యోగం ఒక ఫౌండేషన్ చాప్టర్లో. నీలో త్యజించే గుణం ఒకటి ఉంది, ఆ లక్షణం ఉంది, దానికి కుమారుడు నువ్వు పార్థ అని మర్చిపోవద్దు అన్నట్టు ఒక్కొక్కసారి ఆ మాటలు బయటికి తీసుకొస్తారు. నీలో ఆ వైరాగ్య భావన ఉంది, దేన్నైనా సరే నువ్వు ఈజీగా త్యజించేయగలవు, కుమారుడువు నువ్వు. ఆవిడ ఎలా అయితే తన తల్లిదండ్రులను వదిలేసి కుంతి భోజుడితో వెళ్ళిపోయిందో, ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా, అటువంటి తల్లికి పుట్టినవాడవు నువ్వు పార్థ అని గుర్తు చేస్తూ, నేనెప్పుడైనా కర్మలను కొనసాగించకుండా ఉండిపోయినట్లయితే, అంటే నిరంతరాయంగా ఎటువంటి పాజ్ లేదు, కామాలు లేవు, అట్లా జరుగుతూనే ఉంది, అట్లా ఎటువంటి అంతరాయము లేకుండా కొనసాగించకుండా గనక నేను ఉన్నట్లయితే, మనుష్యులందరూ పూర్తిగా నా మార్గాన్ని అనుసరిస్తారు. నేను ఎప్పుడన్నా పాజ్ తీసుకుంటే ఆ మనుషులందరూ ఆ పాజ్ని పట్టుకుంటారు, ఆ అంతరాయాన్ని పట్టుకుని వాళ్ళు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు అని పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ యోగరాజులు ఏమంటున్నారు దాని గురించి అంటే, వాట్ ఎవర్ ఈస్ డన్ బై హూ ఎవర్, స్టిల్ హీస్ ట్రావెలింగ్ ఆన్ మై రోడ్. అంటే ఎవరు ఏం చేసినా, ఎవరి వల్ల ఏం జరిగినా సరే, ఎవరి వల్ల ఏమి ఎవరు ఏమి చేసినా, ఎవరి వల్ల ఏం జరిగినా, అంటే మనం ఏం చేసినా సరే, మన వల్ల ఏం జరిగినా సరే, అతను నా మార్గాన్నే ప్రయాణిస్తున్నారు. అది మనకి దానికి లోతుల్లోకి వెళ్ళి ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం. అయితే ఈ మనకి పరమహంస యోగానంద గారు దీనికి డీపర్ లెవెల్లో మనకి ఆ ముందు ఉన్న శ్లోకంలో చెప్పిన దానికి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఏమన్నారు అక్కడ? అంతా కూడా నేనే సృష్టించింది, అందరిలో జ్ఞాన స్వరూపంగా నేనే ఉన్నది, ఆ సృష్టించిన ఈ సృష్టిలో కర్మగా ఉన్నది నేనే అన్నారు పరమాత్మ. అయితే ఈ విశ్వం అంతా కూడా ఏంటి, ఎక్కడా కూడా ఒక స్తంభించిపోవటం అనేది లేదు, నిత్యం అట్లా కదులుతూ ఉన్న ఒక పెద్ద ప్రకంపనలు ఇవన్నీ కూడా. ఇట్స్ ఎ డైనామిక్ ఎనర్జీ. ఎక్కడా కూడా ఇట్లా స్తబ్దుగా ఉండిపోవటం అనేది లేదు, విశ్వం ఆగిపోవటం అంటూ లేదు, ఎక్కడా ఆగదు. మన సైన్స్ ప్రకారం చూసుకున్నా ఎప్పుడు నిరంతరం సృష్టి అట్లా జరుగుతూనే ఉంది. అట్లా కొత్త కొత్త గ్రహాలు పుడుతూనే ఉన్నాయి, నక్షత్రాలు పుడుతూనే ఉన్నాయి, కొన్నాళ్ళు ఇవి ఉంటాయి, విస్ఫోటనం చెందితే ఆ విస్ఫోటనం చెందే దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కొత్త నక్షత్రాలు పుట్టడం, ఇట్లా నిరంతరం సృష్టి జరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగిపోవటం అనేది లేదు. అట్లా కదులుతూ నిత్యం ప్రకంపనలతో, అంటే ఒక వైబ్రేషన్ అనేది నడుస్తూ ఉంది, ఒక డైనామిక్ ఎనర్జీ ఫోర్స్ అనేది ఉంది అక్కడ, ప్రకంపనలతో కూడుకున్న ఈ అనంత విశ్వానికి, విశ్వంలో ఉన్న ప్రతి పదార్థానికి సృష్టికర్తను నేను, మీరు కాదు. మీరు ఒకవేళ ఒక వస్తువుని తయారు చేసినా, ఏదన్నా నేర్చుకున్నా సరే, అన్నిట్లోనూ ఉన్నది నేనే, దాని సృష్టికర్తను కూడా నేనే.
నిరంతరాయంగా లోకాలను సృష్టిస్తూనే ఉన్నాను నేను. అలా సృష్టించిన ఈ లోకాలని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఆకర్షణ వికర్షణ, దెర్ ఈస్ సమ్ లాస్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్. ఆకర్షణ వికర్షణ అనే ఆ నియమాలను అనుసరించి అటు ఒక బ్యాలెన్స్ జరుగుతోంది, వాటిలో ఒక సమతుల్యత అనేది జరుగుతోంది. లేకపోతే ఈ గ్రహాలు ఒక క్రమ పద్ధతిలో వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి. మన అణువులలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్ లో ఎట్లా తిరుగుతున్నవి ఇవన్నీ అంటే దానికి కారణం నేను. వాటి మధ్యలో ఒక ఆకర్షణ వికర్షణ అనే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్, ఒక నియమం ప్రకారమే అవి జరుగుతున్నాయి. దానికి కారణమే నేను, అదే నేను నడిపిస్తున్నాను. మరి ఇదంతా ఆయనే కదా సృష్టించారు కాబట్టి ఈ తలనొప్పి కూడా ఆయనదే. అదే అదే పరమాత్మ చెప్పేది. ఇది నేను సృష్టించుకున్నాను కాబట్టి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా నాది. నేనే చూసుకుంటాను అదంతా. మీకెందుకు ఇప్పుడు, ఎందుకు ఆ దుఃఖం ఎందుకు మీకు? మిమ్మల్ని సృష్టించింది నేను కాబట్టి ఆ దాన్ని మెయింటైన్ చేసేది కూడా నేనే. మనం ఎప్పుడైతే మనం బిడ్డలను కన్నాం అంటే తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళని పెంచాలి, పోషించాలి, పెద్ద చేయాలి, చదువులు చెప్పించాలి, వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం మనం నిష్క్రమించినట్టు. అట్లాగే మనందరం కూడా పరమాత్మ పిల్లలం కాబట్టి ఆ బాధ్యత కూడా అయిందే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే పరమాత్మకి ఆయనకంటూ కర్తృత్వ భావన లేదు. వీళ్ళని నేనే సృష్టించాను, ఆ నేను నేను అని కాకుండా అలా జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలనేది ఆయన చూసుకుంటారు. కాకపోతే నేను చేస్తున్నాను మనకిలాగా ఆ ఫీలింగ్ ఏం లేదు ఆయనకి. నేనే చేస్తున్నాను, నేను ఇలా చేశాను కాబట్టి వీళ్ళ నుండి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను చదివించాను కాబట్టి వాళ్ళు రేపు నన్ను వచ్చి చూసుకోవాలని. కానీ అటువంటి ఫలాపేక్ష అనేది ఏమీ లేదు. అది మనకిను ఆ స్థితిలో పరమాత్మ స్థితికి ఉన్న తేడా ఏంటంటే కర్తృత్వ భావన, ఫలాపేక్ష. అదే నిష్కామ కర్మ యోగం ఇక్కడ మనం తెలుసుకునేది. ఆయన కోరికలు లేని కోరికతో ఈ ఈ సృష్టిని, ఈ సృష్టి స్థితి లయాలు ఇవన్నీ కూడా ఎటువంటి కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా అలా జరుగుతూ ఉన్నాయి అంతే. జస్ట్ హ్యాపెనింగ్, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే అంటున్నారు అన్ని గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, గ్యాలక్సీస్ కానీ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించే శక్తి. అది ఎలా నడుస్తున్నాయి అంటే దానికి ఒక జ్ఞానం ఉంది. వాటికి ఉన్న ఆ ఇన్హరెంట్ లోపల అంతర్గతంగా ఉన్న ఆ జ్ఞానాన్ని అనుసరించి అవి నడుస్తున్నాయి. ఎవరికి అవేమీ ఎక్కడ నేను ఎలా తిరగాలి అని ఎక్కడ యూట్యూబ్ వీడియోల్లో చూసి తిరగట్లేదు. దే హ్యావ్ దట్ ఇన్నేట్ ఇంటెలిజెన్స్. మనకి పుట్టిన బిడ్డకి ఎలా అయితే, లేదా ఒక పక్షికి కానీ పశువుకి కానీ ఏదన్నా బిడ్డ పుడితే వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగాలి అనేది ఒక ఇన్హరెంట్ గా ఎలాగైతే వాటికి ఒక ఆ ఇంటెలిజెన్స్ ఒకటి ఉందో, గైడ్ చేస్తోందో, ఇన్ ద సేమ్ వే సమస్త విశ్వాన్ని కూడా అదే నడుపుతోంది. మనం అనుకుంటాం మనం ఏదో నేర్పించేస్తున్నామని, బట్ అంతా కూడా ఆ పరమాత్మ నేర్పించి వాళ్ళందరిలోనూ మనందరిలోనూ ఒక జ్ఞాన స్వరూపంగా ఆయనే ఉండి నడిపిస్తున్నారు. మనం హృదయంలో స్పందించే ప్రతి స్పందన వెనుక ఉన్నది కానీ ప్రతిదీ, ఇంకా లేని చోటంటూ లేదు, నేను లేనిదంటూ ఏం లేదు, అందుకే నాకు కావాల్సింది కూడా ఏం లేదంటారు. అందుకే పరమాత్మ ఆ ముందు శ్లోకంలో. అందుకే మనం ఈ ఇక్కడ ఈ శ్లోకంతో ఏం చెప్తున్నారంటే సమస్త మానవాళి కూడా నా రూపంగానే మీరు సృష్టించబడ్డారు. మీకోసమే నేను ఒక పెద్ద విశ్వము అనే పెద్ద గృహాన్ని నేను నిర్మించాను మీకోసం. ఇది నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. ఈ చెందుతున్న విశ్వంలో నేను నిత్యం ఎలా కర్మలు ఆచరిస్తున్నానో మీరు కూడా తప్పనిసరిగా నిత్యం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. నేను ఎలా చేస్తున్నాను ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి అర్జునుడి లోపల ఉన్న తలెత్తిన ఒక తలంపు ఇది. దానికి సమాధానంగా చెప్తున్నారు. నీకెలా తెలుసు అర్జునుడి లోపల ఉన్నది అంటే మనకి స్వామి మధుసూదన సరస్వతి గారు అందించిన గూఢార్థ దీపిక అని, అది ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం అందించబడింది. దానిలో దొరికిందనమాట. ఎందుకు పరమాత్మ ఇలా చెప్తున్నారు అనేది ఒకటి సందేహం వచ్చింది నాకు. అందులో దానికి క్లారిఫికేషన్ వచ్చింది. అంటే సాధకులకి ఇప్పుడు మనలాగా వినేవాళ్ళకి కర్మయోగం గురించి చెప్తూ పరమాత్మ ఎందుకు ఆయన గురించి సృష్టి దగ్గరికి వెళ్ళి మరీ చెప్తున్నారు ఏంటి అంటే, బికాస్ మనకు వస్తుంది మీరు నాకు ఇంత చెప్తున్నారు కదా, మరి మీరు ఎలా చేస్తున్నారు ఈ కర్మలు అని అన్ని డౌట్ వస్తుందని
ఇక్కడ సృష్టిని ఆరంభించిందే నేను. నేను నిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను. అంటే నాకేం రిటైర్మెంట్ ఏం లేదు. అంటే ఈ మన వృద్ధాప్యంలో మనం తీసుకుంటామేమో కానీ నేనే రిటైర్ అవ్వట్లేదు. నేను నిత్యం ఎలా కర్మలు చేస్తున్నానో మీరు కూడా తప్పనిసరిగా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞాన శక్తిగా ఉండి మన లోపలే ఉండి మౌనంగా మనకి ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారనమాట. నువ్వు సరైన కర్మలు చెయ్యి, సత్కర్మలు చెయ్యి, నా వైపుకి నువ్వు రా, నన్ను మననం చెయ్యి. ఆ నన్ను అంటే ఆ పరమాత్మలో అనుసంధానం అవ్వు, ఆత్మస్థితిలో ఉండు, ప్రశాంతంగా ఉండు, మనశ్శాంతిగా ఉండు, మౌనంగా ఉండు. ఇవి మనకు యాక్చువల్గా మన స్వాభావికంగా మనం తెచ్చుకున్నది ఏంటి అంటే, మన డిఫాల్ట్గా తెచ్చుకుంది ఏంటంటే ఇవే. ఆనంద స్థితి, మౌనంగా ఉండటం కానీ, మనం ప్రశాంతంగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా మన డిఫాల్ట్గా తెచ్చుకున్నవి. అవే మనకి లోపల నుండి ఒక చిన్న స్ఫురణలాగా ఇస్తున్నారనమాట మనలోనే ఉండి. దాని ద్వారా ఏమవుతుంది, మనం మంచి కర్మలు చేస్తాం, సత్కర్మలు చేసి, అంటే మన బుద్ధి కూడా గైడ్ చేస్తుంది. సరైన ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యి నువ్వు అని ఆ గైడెన్స్లో మంచి గైడెన్స్ అందజేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మనం ముందుకు ఎదుగుతూ ఈ విశ్వ ప్రణాళిక ప్రకారమే మనం నడుచుకుంటాము అన్నది పెద్ద ప్లాన్ వేశారు పరమాత్మ. మనలోనే ఉండి మనని నడిపిస్తూ ఆయన వైపుకి తీసుకెళ్లాలన్నది ప్లాన్. ఇదే శాస్త్రాల్లో కూడా మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఋషులు కానీ, మన గురువులు కానీ, ఆయన ఏమంటున్నారు, మనకు పరమాత్మ ఏమంటున్నారంటే, ఇలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన నా బిడ్డల ద్వారా మీకు ఇది అందించాను. మన శాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా వాళ్ళు మంచిగా సమాధి స్థితిలో ఉండి అన్ని ఆ జ్ఞానాన్ని అందుకొని అదే మనకి పుస్తక రూపంలో, శాస్త్ర గ్రంథాల రూపంలో మనకు అందించారు. లేకపోతే మనకి ఇవేం తెలిసేవి కాదు కదా. మనం ఏదో అట్లా తింటాం, పడుకోవటం, లెగటం, పని చేసుకోవటం, తింటాం, ఇదే. కానీ మనకి అసలు ఈ జన్మ అంటూ ఎందుకు తీసుకున్నాము అని తెలియాలి అంటే మనకు ఒక గైడెన్స్ కావాలి. ఆ శాస్త్ర గ్రంథాలు మరియు అర్థం కావాలంటే గురు రూపంగా ఒకరు రావాలి. ఇవన్నీ కూడా ఎందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఉన్నాయి అంటే వెనకాల నడిపిస్తున్నది పరమాత్మే. మన్నేం వదిలేయలేదు, ఇదిగో మీరు పొండి మీ దారి మీదే అని వదిలేయలేదు. ఏదో ఒక రూపంలో మనల్ని ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉంది. ఎలా జరుపుతున్నారు అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఆయన ప్రియమైన బిడ్డల ద్వారా, బెస్ట్ చిల్డ్రన్ అనమాట ఆయనకి. అది నా విశ్వ ప్రణాళిక, ఇది నా కోరిక ఇట్లా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆయన కోరిక మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి చెప్పారు ఈ శాస్త్ర గ్రంథాలు, ఇది పరమాత్మ కోరుకునేది అని చెప్పవటం వల్ల మనకి తెలుస్తోంది. ఒకవేళ గనక నేను మానవుని అంతరంలో జ్ఞానంగా ఒక ధర్మబద్ధత కానీ, ఒక మంచితనం కానీ, ఈ ప్రేరణ ఏమీ కనుక నేను ఇవ్వకుండా ఉంటే, నేను అసలు ఏమి లేను, ఓకే మిమ్మల్ని ఇట్లా సృష్టి చేశాను, వదిలేశాను, నేను మీ లోపల ఒక జ్ఞానశక్తిగా లేను, ఒక స్ఫురణగా లేను అనుకుంటే, అదంతా నేను విరమించుకున్నట్లయితే మానవుడు కూడా సరిగ్గా పని చేయడాన్ని మానేస్తాడు, సోమరి అయిపోతాడు, తనకు తాను గాని ఈ సమాజానికి కానీ ఎందుకు ఉపయోగపడని వాడిగా తయారవుతాడు అని అంటున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. అందుకే నేను నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటాను. ఎప్పుడైతే నేను ఒక పాజ్ చేశాను అని మీకు తెలిసిందో, ఆ చిన్న పాజ్నే పట్టుకుని, ఎదుగో పరమాత్మ పని చేయలేదు కాబట్టి నేను చెయ్యను, ఆయనే సృష్టికర్త అయినప్పుడు ఆయనే చేయనప్పుడు నేనెందుకు చెయ్యాలి అని అనుకుంటారేమో అని ఆ పని ఆయన చెయ్యట్లేదు. తన అంతరంలో నుండి ఒక ప్రేరణగా ఉండి ముందుకు, అంటే ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ నా వద్దకు చేరడానికి నిత్యం ప్రేరేపిస్తున్నాను మిమ్మల్ని. మీ అంతరంలో ఉన్నది నేనే, అది లేనప్పుడు నా దగ్గరకు మీరు రాలేరు. ఇప్పుడు మనం భీష్మించుకు కూర్చొని, అంటే మనకి ఫ్రీ విల్ అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్రీ విల్తో, ఆ ఫ్రీ చాయిస్తో మనం, నేను చచ్చినా సరే ఎటువంటి శాస్త్ర గ్రంథాలు కానీ, పూజలు కానీ, నాకు అసలు దేవుడు అంటేనే నాకు తెలియదు. నేను ఏథియస్ అంటారు చూసారా, వాళ్ళకి నమ్మకం ఉండదు, భగవంతుడు లేదు, ఏమీ లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని. మీ ఫ్రీ విల్తో మీరు ఎటువంటి, నేను ఇంకా కదలను ఇక్కడి నుంచి, నాకు ఇది, నేను మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళని నేనేం చేయలేను అంటున్నారు పరమాత్మ. అదే ఫ్రీ విల్కున్న
పెద్ద అదేంటి దాని జోలికి పరమాత్మ కూడా రాలేరు అని ఎందుకు చెప్తారంటే అది మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది. మీకు నచ్చినట్టు మీరు ఉండండి అని చెప్తారు. అలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఆ ప్రేరణ కూడా అందదు. వాళ్ళ జోలికి నేను రాను అని చెప్తున్నారు. నేనేం చేయలేను, కానీ అది లేకుండా ఉంటే కనుక నిత్యం మిమ్మల్ని ముందుకి ఆ ప్రేరణ, ఆధ్యాత్మికంగా ముందుకు నడిపే ఆ ప్రేరణ కానీ మీ లోపలే నేను ఎప్పుడు ఉంటానంటే, వాళ్ళ లోపల లేరా అంటే ఉన్నారు, కానీ ఆ ప్రేరణ అందించలేరు. ఎందుకంటే వాళ్ళు భీష్మించుకుని మూర్ఖంగా నేను ఇలాగే ఉంటాను అనుకున్నారు కాబట్టి. వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక రకంగా ఏదో ఒక గురువు కానీ ఎవరో ఒకళ్ళ మాటలు విని ఏదో ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ మార్పు రావచ్చు. అప్పుడు లోపల నుంచి ఒక అంతఃస్ఫురణలుగా ఇంకా ఒక ఇంకా ముందుకు వెళ్తారనమాట, ఎప్పుడైతే వాళ్ళ మనసు మార్చుకుంటారో. అదే ఇక్కడ చెప్తున్నారు. సృష్టికర్తనైన నేను జ్ఞానశక్తిగా నిరంతరాయంగా పనిచేస్తూ మంచితనంతో మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు నన్ను చూసి నా ప్రతిబింబాలైనటువంటి ఈ సమస్త మానవాళి కూడా నిరంతరం నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే శ్రమిస్తూ ఉంటారు. ఆయన లక్ష్యం ఏంటి అంటే అందరం మళ్ళీ మనం ఆయనలో లయమైపోవటమే. ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ సన్మార్గంలో, మంచితనంలో, ధర్మబద్ధంగా జీవిస్తూ ఆయనలో లయమైపోవాలన్నదే ఆయన మన నుండి కోరుకునేది. నిత్యం శ్రమిస్తూ నేనుంటాను, మీరు కూడా నాలాగా ముందుకు వెళ్తూ ఉండండి. లేకపోతే మీలో ఒక బద్ధకం వచ్చేస్తుంది. నేను చేయకపోతే నన్ను చూసి మీరు కూడా చేయరు, మీలో బద్ధకం వస్తుంది, కాబట్టి నేను నిత్యం చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ. మన గురించి చాలా బాగా తెలుసు కదా. అవును. మనం ఎక్కడ ఆ, ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా చదవటం మానేస్తే బాగుండు, బా చదువు వాళ్ళు చదువుతుంటే ఏదో జెలసీ అనమాట లోపల, అబ్బాయి వీళ్ళు ఆపేస్తే బాగున్నప్పుడు ఐ ఫీల్ గుడ్. వాళ్ళు చదవట్లేదు కదా, నేను చదవను, అట్లా మనది అలా అటువంటి నేచర్ దాన్ని బట్టి వచ్చిందనమాట ఈ శ్లోకం. ఎప్పుడూ అట్లా జరుగుతూనే ఉండాలి, ఎందుకంటే సామాన్య మానవుల ఆలోచన విధానం ఇలా ఉంటుంది అని తెలియజేస్తూ చెప్తున్నారనమాట మనకి. ఎప్పుడైనా లో ఫ్రీక్వెన్సీకి అటాచ్ అవ్వటం వెరీ ఈజీ. హై ఫ్రీక్వెన్సీకి అంటే మనకు చాలా ఒక సంకల్ప బలం కావాలి, కానీ ఆ లో ఫ్రీక్వెన్సీలోకి పడిపోవటానికి ఏం చేయకుండా ఒక తామసిక గుణంలో ఉండటానికి ఎంతోసేపు పట్టదు. సో అలా కిందకి రాకుండా మనం చక్కగా పరమాత్మ చెప్పినట్టు నిష్కామ కర్మయోగులం అవుతాం. మరి 24వ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాము. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 24వ శ్లోకము. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ 2వ లైన్లో సంకరస్య అని వచ్చింది కదా, దాన్ని ఒక్కసారి హైలైట్ చేసుకోండి. దానికి నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని పరమహంస యోగానంద గారు వివరించారు. మీరు అది చెప్పినప్పుడు కొద్దిగా పక్కన రాసుకుంటే మీకు అది గుర్తు వస్తుంది. అక్కడ సంకరస్య అంటే మనం యాక్చువల్గా ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ అని. పద విభజన చూద్దాం. అహం నేను కర్మ విధి విహితమైన కర్మను నా కుర్యాం చేత్ చేయకుండా ఉన్నట్లయితే ఇమే ఈ లోకాహ ప్రజలు ఉత్సీదేయుహు నశించిపోతారు, చ మరియు సంకరస్య వారి వృత్తుల యొక్క సాంకర్యానికి కర్త కారణమైన వాడను, శ్యామ్ అవుతాను, ఇమాహ ప్రజాహ ఈ మానవులను, ఉపహన్యాం చెడగొట్టిన వాడినవుతాను అంటున్నారు పరమాత్మ. దీని మీనింగ్ ఏంటంటే, నేను గనక అంటే పరమాత్మ ఇంకా ఇట్లా కొనసాగిస్తున్నారనమాట. నేను గనక సమతుల్యతతో కర్మలు నిర్వహించకపోతే ఈ విశ్వాలన్నీ నాశనం అయిపోతాయి, అంతరించిపోతాయి. విధుల నిర్వహణలో ఒక గందరగోళం అనేది ఏర్పడుతుంది. దానికి నేనే కారణభూతం అవుతాను, తద్వారా మానవులు వినాశనానికి కూడా నేనే కారణమవుతాను అంటున్నారు పరమాత్మ. అంటే దానికి యోగరాజుల వారి వివరణ ఏంటంటే,
కర్మ చేయబడకపోతే, ఇఫ్ కర్మ ఈజ్ నాట్ డన్, కర్మ గనక చేయబడకపోతే మహాదేవుడు రాజ్యంలోని సమస్త ప్రజలను నాశనం చేస్తాడు. మహాదేవుడు అని ఇక్కడ ఏదైతే యోగిరాజులు అన్నారో దాని అర్థం ఏంటంటే శ్వాస. మహాదేవుడు సమస్త ప్రజలను నాశనం చేస్తాడు. మహాదేవుడు అంటే ఇక్కడ శ్వాస. కూటస్థ బ్రహ్మన్, కూటస్థుడు తన రాజ్యంలోని సమస్త ప్రజలను నాశనం చేస్తాడు. నిత్యం కర్మ జరుగుతూనే ఉండాలి, అంటే క్రియాయోగ సాధన జరుగుతూనే ఉండాలి లోపల అని చెప్తున్నారు యోగిరాజులు. దానికి మనకి ఆ లోతుల్లోకి వెళ్ళి ఏంటి దీనికి అంతరార్థం ఏంటో చూద్దాం. సృష్టికర్త తన విశ్వ ప్రణాళికను అనుసరించి తాను సృష్టించిన ఈ సృష్టిలో ఒక సమతుల్యత కానీ శాంతి కాపాడేందుకు మనందరిలోనూ అదే నేను చెప్తున్నారు కదా ప్రతి శ్లోకంలోనూ చిత్స్వరూపుడిగా కూటస్థుడిగా తన కార్యాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానస్వరూపంగా చిత్స్వరూపంగా ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన అంటున్నారు ఏమని, ఈ సృష్టికి నేనే సృష్టికర్తను, నేనే తండ్రిని, ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ సృష్టికి తండ్రిని సృష్టికర్తను అయినటువంటి నేను కర్మను గనక చేయకపోతే సమస్త విశ్వాలు విస్ఫోటనం చెంది అదృశ్యం అయిపోతాయి, వ్యానిష్ అయిపోతాయి, అంతా కూడా అంత వినాశనం జరిగిపోతుంది. ఎప్పుడు పరమాత్మ గనక ఆయన కర్మ చేయకపోతే. ఈ సమస్త విశ్వం ఒక క్రమ పద్ధతిలో నడుస్తోంది, అంటే దానికి కారణం విశ్వ చైతన్యం. ఈ మొత్తం ఇదంతా ఒక నడుస్తోందంటే ఆ నడిపించే ఒక శక్తి ఏదో ఉంది, అదే నేను. అదే ప్రాణమయ విశ్వ శక్తి ద్వారా, ఆ డైనామిక్ ఎనర్జీ, ఆ ప్రకంపనల ద్వారానే ఈ సమస్త విశ్వం అంతా కూడా నడుస్తోంది. నేను గనక ఈ సాధువులు ద్వారా, అంటే మనకి ఇంతకు ముందే చెప్పారు కదా, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రాప్తించుకున్న తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ సాధువుల ద్వారా, సన్యాసుల ద్వారా, గురువుల ద్వారా కర్మలు చేయకపోతే, అంటే వారి ద్వారా చేపిస్తున్నది నేనే అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. వారి ద్వారా కర్మలు కనుక నేను చేయకపోతే ఒక సరైన జీవన విధానం ఏంటి, ఆధ్యాత్మిక మార్గం ఏంటి, ఏది కనుక నేను మీకు చూపించకపోతే మానవులు ఒక గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే ఒకవేళ కనుక పరమాత్మ తన జ్ఞానాన్ని ఈ విశ్వం నుండి సమస్త జీవరాశుల నుండి కనుక ఉపసంహరించుకుంటే, అంతా నేను విరమించుకుంటున్నా, నేనేం చేయను అంటే అది ఎట్లా ఉంటుంది? మనకి ఇప్పుడు సినిమా థియేటర్లో కూర్చున్నాము, ఆ ప్రొజెక్టర్లో నుంచి వచ్చే ఆ లైట్ పడితేనే ఆ స్టేజ్ మీద ఉన్న ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కానీ అంతా మనకి చక్కగా కనిపిస్తాయి, ఆ మాటలు వినిపిస్తాయి. అంటే ఒక ఒక లైట్, అక్కడ లైట్ రేస్ పడుతున్నాయి, ఆ లైట్ రేస్ కి మనం అడ్డు పెట్టేసాం, నేను ఆ లైట్ పడినవును అంటే ఆ స్టేజ్ మీద బొమ్మలే ఉండవు, అంతా కూడా కనుమరుగైపోతాయి. అట్లాగే ఈ సృష్టి అంతా కూడా అదృశ్యం అవుతుంది. ఎప్పుడు నేనంతా నా జ్ఞానశక్తిని నేను విరమించుకుంటున్నాను, మీలో నేను చిత్స్వరూపుడుగా నేను ఉండను అని ఎప్పుడైతే పరమాత్మ అనుకుంటారో ఈ సృష్టి అంతా కూడా అదృశ్యం అయిపోతుంది. అది అదే ఇంకా వ్యానిష్ అయిపోవటం, ఒక విస్ఫోటనం చెందటం, అంటే దాని గురించి అంటున్నారనమాట. ఆ జ్ఞానమే మనల్ని గైడ్ చేస్తోంది. ఆ లోపల నుండి గైడ్ చేయకపోతే ఏంటి, ఆ మార్గదర్శకత్వం కనుక మనకు లోపల నుండి రాకపోతే అంతా ఒక గందరగోళం అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ఎక్కడ బాడీలో ఏ పార్ట్ ఎంత పెరగాలి, ఈ కణాలు ఎంత విభజన జరగాలి, సెల్స్ ఎన్నిసార్లు డివైడ్ అయితే మనకి ఇప్పుడు ఈ వేలు ఇంతవరకే పెరగాలి, ఈ జుత్తు కొంతవరకు పెరగాలి, ఈ చేతులు అనేది ఇంతవరకు పెరగాలి, హార్ట్ అనేది దాని యాక్షన్ ఇలా ఉండాలి, దాని సైజ్ ఇంత ఉండాలి, దానికి రోజుకి ఇన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంప్ చేయాలి. ఇదంతా ఏంటి, మనం నిర్ణయించామా? లేదు, ఇదంతా కూడా లోపల ఒక జ్ఞానం అనేది నడిపిస్తోంది. ఇది ఎప్పుడైతే అంతా విరమించుకుంటారో అసలు మనకి ఇమాజిన్ చేసుకోవటానికి కూడా ఏం లేదు అక్కడ, ఎందుకంటే ఏం ఉండదు ఇంకా. ఆ జ్ఞానం అనక లేకపోతే అంత గందరగోళం అయిపోతుంది. అదే చెప్తున్నారు, ఆయన మార్గదర్శకత్వం కనుక మనకి చూపించకపోతే ఎవరు ఏం చెయ్యాలో కూడా తెలియదు. భక్తి ఏంటి, ధ్యానం ఏంటి, జ్ఞానం ఏంటి, మార్గాలు ఏంటి, అసలు ఒక గురు రూపంలో ఉండి మనకు అందజేస్తున్నది ఆ పరమాత్మ. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేరు, మనకెవ్వరు చూపించే వాళ్ళు లేరు, పుస్తకాలు లేవు,
మన లోపల జ్ఞానం లేదు అన్నప్పుడు మనం ఒక శవాలతో సమానమే. మనకి యానిమల్స్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. జంతువులు ఏం చేస్తాయి, మనము అదే చేస్తాం. ఒక పూజా విధానం అనేది మనకి ఈ శాస్త్ర గ్రంథాల్లో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు మనకి అందించారు కాబట్టి మనకి ఇవన్నీ తెలిసినవి. వేదాలలో మనకి ఇచ్చారు. భగవద్గీతలో మనం జీవన విధానం ఎలా ఉండాలో అనేది చెప్పారు కాబట్టి మనం దానికి అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఏమీ లేదు అన్నప్పుడు అసలు ఒక గందరగోళం. నాకు అసలు ఇమాజిన్ చేసుకోవటానికి కూడా ఏమీ రావట్లేదు అసలు. ఈ యానిమల్స్ కి మనకి ఇంకా తేడా లేదు. అట్లాగే ఉంటది మన జీవితం కూడా. అదే మనకి ఏం చెయ్యాలి, మన గమ్యం ఏమిటి, ఎందుకు పుట్టాము, ఎందుకు చస్తున్నాము, చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము, వెళ్ళాక ఏం జరుగుతోంది, అసలు ఈ ఎనర్జీ ఏంటి, ఈ ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఏమీ తెలియకుండా అంత అగమ్య గోచరంగా ఉంటుంది మనకి. ఈ శ్లోకంలో మనకి ఉపయోగించబడిన ఈ సంకరస్య అన్న మాటకు చాలా తప్పుగా కులాల గురించి కానీ మతాల గురించి అనుకోవడం అనేది జరిగింది, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి రాదు. కుల మతాలు ఇవన్నీ కూడా మనిషి ప్రారంభించుకున్నదే, కానీ అది మనకి పరమాత్మ నుండి వచ్చినవి కాదు. ఈ శ్లోకంలో కుల మతాల గురించి చెప్పబడడం లేదు. అయితే పరమాత్మ మనిషి యొక్క గుణగణాలను కానీ లక్షణాలను కానీ వారు చేసే పనులను వృత్తులను బట్టి 4 రకాల కులాలు నా ద్వారా సృష్టించబడినాయి. ఏంటి అవి? ఆయన ద్వారా సృష్టించబడిన క్యాస్ట్ సిస్టమ్ ఏంటి అంటే, ఇది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. ఇది మనకి తెలిసిందే. ఈ మాటలు విన్నాం, కానీ ఇది యాక్చువల్గా వచ్చినవి ఏంటంటే దాని లోపల ఒక ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. శూద్రులు అంటే మనకు పూర్తిగా మన దేహాత్మ భావనతోనే దేహమే నేను అనుకునేవారు. అంటే పూర్తిగా ఈ స్థూల జగత్తుతో అటాచ్మెంట్ ఉండి నాది నేను, నాకు ఏదైతే ఈ వస్తు ప్రపంచంతోనే కానీ ఈ దేహమే నేను, ఇదే నేను అన్న అహంతో ఉండేవారు శూద్రులు. అంటే ఈ చర్మచక్షుతో ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దానికి ఇంకా అతీతంగా దేన్ని చూడలేరన్నమాట. నేను చూసేది ఇదే నిజం, నా దగ్గర ఒక వస్తువు ఉంది, నాకు ఆస్తులు ఉన్నవి, ఇవే నిజము అని నమ్మి దీనికి బియాండ్ అంటూ ఏమీ లేదు అనుకునేవారు శూద్రులు, దేహాత్మ భావనతో ఉన్నవారు. దాని తర్వాత ఏంటంటే వైశ్యులు. వీరేంటి, ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటాం, కానీ వారి వారి ఈ చర్మచక్షువులను దాటి మనలో ఉన్న అతీత శక్తి, ఆ దివ్య దృష్టి కానీ ఈ 3వ నేత్రాన్ని, ఆ జ్ఞాన చక్షువుని జాగృతం చేసుకునే ప్రయత్నం చేసేవారు. అంటే గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని వారి చెప్పే ఆ ఆ వారి మాటలు వినటం కానీ వారి ఉపదేశం తీసుకొని మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేసేవారు ఎవరు అంటే వైశ్యులు. క్షత్రియులు ఎవరు? ఇలా అభ్యసిస్తూ, అంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకుని దాన్ని అభ్యసం చేస్తూ ఇంద్రియాల మీద నిరంతరం వారు పోరాటం చేసేవారు క్షత్రియులు. అది ఆ సాధకులు అన్నమాట. నిరంతరం ధ్యాన సాధన చేస్తూ ఆ సెన్సెస్ అన్నిటినీ కూడా వారి కంట్రోల్లో ఉంచుకునే ఆ ప్రయత్నం చేసేవారు ఎవరు అంటే క్షత్రియులు. అలా సాధన చేస్తూ చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు ఎవరు అంటే బ్రాహ్మణులు. ఇంకా వారే ఇంకా అనుభవ జ్ఞానం అనమాట. అది జ్ఞాన ప్రకాశం పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు ఎవరు అంటే వారిని బ్రాహ్మణులు అంటారు. వీరికిను మన బయట స్థూల జగత్తులో చూసే ఈ క్యాస్ట్ సిస్టమ్కి కానీ మనం ఎవరిని క్షత్రియులు అంటున్నాము, బ్రాహ్మణులు అంటున్నాము, శూద్రులు అంటున్నాము, దేనికి ఈ రెండిటికి అసలు సంబంధం లేదు. ఇది ఒరిజినల్ గా మనకి పరమాత్మ అందజేయబడిన జ్ఞానము. మనలో ఈ చేసే వృత్తులను బట్టి, మనం చేసే పనులను బట్టి కానీ, ధ్యాన సాధనలో ఎలా ఉన్నామనే దాన్ని బట్టి కానీ ఈ విభజన అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి సొసైటీలో చూస్తే గనక అనేక వృత్తులు ఉన్నాయి. ఒక టీచర్ కానీ, ఇప్పుడు మనకి ఇంట్లో పనిచేసే కానీ, ప్లంబర్స్ అని కానీ, కార్పెంటర్స్ అని కానీ, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, అనేక వృత్తులు వారు ఉన్నారు. ఇందులో ఒక వృత్తి వారు ఇంకొక వృత్తిలోకి వెళ్ళటం చూస్తూనే ఉంటాం. ఫస్ట్ ఒక జాబ్ అనేది అంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఒక వృత్తిలో ఉన్నవారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకొక వృత్తిని వాళ్ళు
అంటే ఒక డాక్టర్స్ అవటం కానీ, ఇంజినీర్స్ అవటం కానీ, వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఏదైనా అయి ఉండొచ్చు. వారు కార్పెంటర్స్ అయి ఉండొచ్చు, ప్లంబింగ్ జాబ్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా అయి ఉండొచ్చు. కానీ చదువుకుని ఇంకొక వృత్తిని వాళ్ళు దాంట్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మనకి చెప్పబడింది ఏదైతే ఉందో, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణులు, ఈ విభాగాలు మాత్రం ఒక క్రమ పద్ధతిలో నిచ్చెనెక్కుతున్నట్టు స్టెప్ లాడర్ ఫ్యాషన్లో ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళతాం. కానీ శూద్రుల నుండి బ్రాహ్మిన్స్, బ్రాహ్మణుల నుండి మళ్ళీ క్షత్రియులు ఇట్లా జరగదు. ఇది ఆధ్యాత్మికంగా మనం మెట్లు ఎక్కుతున్నట్టు. శూద్రులుగా మనం అందరం కూడా దేహాత్మ భావనతో ఉండి ఈ వస్తు ప్రపంచం మీద ఎంతో ప్రీతి కలిగి అటాచ్మెంట్స్తో మనందరం ఉన్నాం. మనందరం కూడా శూద్రులం. ఇలా ఆ తర్వాత ఒక గురూపదేశం తీసుకొని అక్కడ కొంచెం అభ్యసించి ఆ జ్ఞానాన్ని గురువు ఏం చెప్తున్నారు అనేది కొంచెం విని మనలో ఒక అతీత శక్తి ఉంది అని తెలుసుకోవటం, అది ఆ నెక్స్ట్ ఫేజ్. దాని తర్వాత ఇంకా దాన్ని ఇంకా చాలా సీరియస్గా సాధన చేస్తూ ఉన్న వారు ఎవరు అంటే క్షత్రియులు. అలా సాధన చేస్తూ చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రాప్తించుకున్న వారు ఎవరంటే బ్రాహ్మణులు. ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు మన లైఫ్ లో చూసుకున్నా సరే, ఎవరిని చూసుకున్నా సరే, ఈ స్టెప్ ఇలాంటి ఈ క్రమంలోనే జరుగుతుంది. కానీ ఇట్లా కలగాపులగం అనేది ఉండదు. అదే సంకరస్య అంటే ఈ కలగాపులగం అన్నమాట. ఇది ఏది అది ఇది అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వీళ్ళ తర్వాత ఇదా, క్షత్రియ తర్వాత శూద్రులు అంటే అట్లా కాదు. గురూపదేశం తర్వాత ఒక కొత్త జన్మ తీసుకున్నట్లు. అంటే శూద్రుల నుండి కూడా ఇంకో కొత్త జన్మ తీసుకుని మన వైశ్యులలోకి అట్లా వెళ్తున్నాము. తన ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడ మొదలవుతుంది. అభ్యాసం అనేది అక్కడ మొదలవుతుంది. మనలో గనక జ్ఞానంగా పరమాత్మ కర్మ చెయ్యకపోతే ఈ క్రమాన్ని మనం అనుసరించకుండా దేహాత్మ భావనతో, అహంతో ఈ భౌతిక ప్రపంచంలో ఇరుక్కుని ఉంటాము. అదే చెప్తున్నారు. పరమాత్మ తాను గనక జ్ఞాన స్వరూపంగా ఎవరిలోనూ లేకుండా ఉన్నట్లు, ఈ జ్ఞానమే లేకుండా ఉంటే మనం ఇక్కడే స్థూల జగత్తులోనే ఇరుక్కుని ఉంటాం. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే అసలు మన గోలే తెలియదు కదా మనకి. మనకి ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు అన్నప్పుడు ఇంకేముంటుంది మనకి? తినటం, పడుకోవటం తప్ప వేరే గోల్ ఏముంటుంది? ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకోవటం కానీ ఈ వీటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ప్రతి మనిషికి ఈ స్థూల జగత్తు, దేహాత్మ భావన అధిగమించి ఉన్నత చైతన్య స్థితులకి, ఆత్మస్థితుల్లోకి వెళ్ళాలి అన్నదే ఒక లక్ష్యంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి అదే లక్ష్యంగా ఉండాలి. అందుకే మనం ఇంత ఎలాబరేట్గా ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మన గోల్ షుడ్ చేంజ్. ఈ ఈ ఫిజికల్ లైఫ్ గోల్స్ని కొంచెం పక్కన పెట్టి, అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి, దీనేం ఆపక్కర్లేదు, అవి అలా జరుగుతూనే ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అదే కదా, కార్యము కర్మము రెండూ జరుగుతూనే ఉండాలి. అలా చేసుకుంటూ చేసుకుంటూ మన హైయెస్ట్ గోల్ ఏంటి అంటే ఆత్మస్థితిలో ఉండాలి, పరమాత్మతో లయం అవ్వాలి అనే హైయెస్ట్ గోల్ మనం పెట్టుకోవాలి. ఈ జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలు దాటి తుర్యము, తుర్యాతీత అవస్థకి మీరు వెళ్ళాలి. ఈ స్థూల జగత్తు ఇక్కడ కాకుండా జాగృత్, స్వప్న, సుషుప్తి ఈ స్థితులు దాటి హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి మీరు రీచ్ అవ్వాలి. పరమాత్మలో లయమైపోవాలి. అదే మీకు లక్ష్యంగా ఉండాలి. ఇంకా ఇక్కడ సంకరము అనేది ఏం ఉండదు. ఎప్పుడు మనం ఆ పరమాత్మలో లయమైపోయినప్పుడు ఇంకా అక్కడ ఏం లేదు. ఇంకా ఈ కాస్ట్ సిస్టమ్ ఇదంతా ఏదైతే చెప్పుకున్నారో అదంతా మనకి సాధనా మార్గం. ఒకసారి ఏకత్వ స్థితికి రీచ్ అయిన తర్వాత ఈ ద్వంద్వత్వాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అంతా ఒక్కటే, ఏకత్వము, బ్రహ్మానందమే. ఇంకా అక్కడ దెర్ ఇస్ నో అడ్మిక్స్చర్ ఆఫ్ హ్యూమన్ నేచరా, ఇది ఇది మానవ ఈ ప్రవృత్త లక్షణాల, లేకపోతే దివ్య లక్షణాల, ఇవన్నీ ఏమీ లేదు. ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా పరబ్రహ్మమే. ఇంకా వేరేదంటూ ఏమీ లేదు అన్నది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఎప్పుడంటే ఆ హైయెస్ట్ పాయింట్కి మనం రీచ్ అయినప్పుడు. మరి అదే ఇక్కడ చెప్పేది. నేను గనక విరమించుకుంటే మొత్తం అంతా గందరగోళం అవుతుంది. అంతా కూడా మా ఈ మానవుల యొక్క వినాశనానికి కూడా కారణం నేనే అవుతాను. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నారు, నేను కర్మలు చేస్తూనే ఉంటాను. మనకే చెప్తున్నారు ఇది. నేను ఎప్పుడూ కూడా ఆపలేదు. ఒకవేళ నేను గనక ఆపానంటే అసలు దేర్ ఇస్ నో క్రియేషన్. మొత్తం అంతా కూడా నేను ఎక్కడ మీలో ఒక జ్ఞానంగా లేకపోతే మీరంటూ లేరు. మీకు అసలు ఒక మార్గమే లేదు. మీరు ఎటు వెళ్ళాలో కూడా మీకు తెలియదు. సో మీలో ఉండి అంతా నేను చూసుకుంటున్నాను అంటే నేను నిత్యం కర్మ చేస్తూనే ఉన్నాను. కానీ నాకు వాటి మీద ఎటువంటి
ఆ కోరిక కానీ ఫలాపేక్ష కానీ లేదు. నేను నిష్కామ కర్మ యోగిని, నా ప్రతిబింబంగా ఉన్న మీరు కూడా అలాగే నిష్కామ కర్మ యోగులుగా ఉండాలి అని నేను ఒక కోరికలు లేని కోరికను కోరుతున్నాను. ఇటువంటి ఒకటే అనిపిస్తుంది. మీకు ఎక్స్పెక్టేషన్ లేదు కదా, కోరికలు లేని కోరిక కదా, కోరిక అదే కదా అంటే మరి ఆయన సృష్టి చేశారు. ఈ అంతా కూడా జ్ఞాన స్వరూపంగా మనలోనే ఉన్నారు. ఇంకా హైయెస్ట్కి వెళ్తే అసలు మనమే లేము. దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ఆ, ఒక మాయ అంతే. ఆయన స్వప్నంలో ఉన్న చిన్న చిన్న బుడగలం మనం. మనమంటూ ఏమీ లేదు, మనకి ఉన్నాము అని అనిపిస్తోంది అంతే. అదే మనం తెలుసుకోవాల్సింది. మనం అంతా దుఃఖంలో లేకుండా ఎప్పుడన్నా మనకి దుఃఖం అది వచ్చినప్పుడు కూడా ఇదంతా ఒక మిథ్య, ఒక మాయ, ఇదంతా జరుగుతూ ఉంది, లెట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. మనం చేయాల్సింది ఏదో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోదాం. జస్ట్ లెట్ లెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ జస్ట్ హ్యాపెన్ అంతే అనుకొని మనకు మనం చెప్పుకోవటానికే ఈ జ్ఞానం అంతా కావాలి. మళ్ళీ ఇదంతా వినేసి మనం అంత డీప్గా మనం దుఃఖంలోకి వెళ్ళిపోకూడదు. కొంత మనకి హృదయ స్పందన అనేది ఉంటుంది ఏదన్నా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు. కానీ ఈ జ్ఞానం అంతా కూడా మనకి హెల్ప్ అవ్వాలి. మనం అందరం కూడా నిష్కామ కర్మ యోగులము అవ్వాలి. అదర్వైజ్ మనకి టైం వేస్ట్ చేస్తున్నాము. సాధన అనేది దీంతో పాటు ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. సాధన చేస్తూ ఇవి వింటున్నప్పుడు మనలో ఒక చేంజ్ అనేది ప్రారంభం అవ్వాలి. ఆ చేంజ్ ఇంకా డీపెన్ అవ్వాలి. సో అదే పరమాత్మ కోరుకునేది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణార్పణమస్తు.